హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే భారతదేశంలో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘం ఏపీ కమిషన్ పనులలో ప్రస్తుతం కీలకమైన కదలికలు మొదలయ్యాయి. ఈ నెలాఖరున అంటే డిసెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో పెన్షనర్ల అసోసియేషన్ వివిధ ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలు జరపాలని వేతన సంఘం నిర్ణయించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సమావేశానికి వెళ్లే ముందు ప్రతి సంఘం కూడా తమ వినతులను నేరుగా కాగితాల రూపంలో కాకుండా ముందస్తుగా వేతన సంఘం యొక్క అధికారిక వెబ్సైట్లో యొక్క రిప్రజెంటేషన్స్ అయితే ఆన్లైన్ ద్వారా సమర్పించవలసి ఉంటుంది. సో మీరు వెబ్సైట్లలో మీ వివరాలను నమోదు చేసిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ అంటే ధృవీకరణ పత్రం వస్తుంది. మరి ఈ యొక్క అక్నాలజ్మెంట్ ఆ రసీదును జత చేస్తూ ఇంటర్వ్యూ కోసం సమయం అడిగితేనే వారు మీకు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తారనమాట. అంటే డిజిటల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి ప్రత్యక్షంగా కలిసి అంటే ఫిజికల్లీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిజానికి మొదట ఢిల్లీలో కేవలం 2 రోజులు మాత్రమే అంటే 28, 29 తేదీల్లో మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న వందలాది యూనియన్ల ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతూ ఉండటంతో దీనిని దీన్ని రద్దీని దృష్టిలో ఉంచుకొని 30వ తేదీన కూడా అదనంగా కేటాయించారనమాట. 3 రోజులు. 2 రోజులు కాస్త 3 రోజులు. సో దీనివల్ల ఎక్కువ మంది తమ గోడును చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నప్పటికీ అందరికీ ఒకేసారి ఢిల్లీలో కలవడం అసాధ్యమని వేతన సంఘం చేతులెత్తేసింది. అందుకే జనవరి 4 మరియు 5 తేదీల్లో పూణే నగరంలో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఢిల్లీ లేదా పూణే వెళ్ళలేని వారు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వేతన సంఘం స్వయంగా వివిధ రాష్ట్ర రాజధానులకు ముఖ్యంగా పట్టణాలకు పర్యటన చేస్తూ వస్తుంది. మరి ఆ సమయంలో స్థానిక యూనిట్లు తమ మెమోరాండంను సమర్పించవచ్చని అయితే ప్రకటించిందనమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. వేతన సంఘం అనుసరిస్తున్న ఈ యొక్క ఆన్లైన్ విధానంపై పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సమస్యలు చాలా జటిలమైనవి. 2000వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన బిఎస్ఎన్ఎల్ ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ లాభాల్లో ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో ప్రైవేట్ పరమైనటువంటి ఈ సంస్థ ప్రైవేట్ పరమైనా సరే ఉద్యోగుల పెన్షన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే డిఓటి తీసుకుంటుందని అయితే మరియు ఐడిఏ స్కేల్స్ ప్రకారమే పెన్షన్ సవరణలు జరుగుతాయని లిఖితపూర్వకంగా ఒప్పందం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2007 నుంచి 2013 వరకు మరియు 2017 నుండి ఇప్పటి వరకు పెన్షన్ సవరణలు సక్రమంగా ఏమీ జరగలేదు. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు దాదాపు 14 ఏళ్ల బకాయిలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. 60:40 నిష్పత్తిలో పెన్షన్ చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పింది. ఇలాంటి సుదీర్ఘమైన చరిత్రను, ప్రభుత్వం ఉత్తర్వులను, జీవోస్ను, గతంలో జరిపిన ఒప్పందాలను వేతన సంఘానికి వివరించాలంటే ఒక పక్క ఆధారాలు అయితే సమర్పించాలి. కానీ ఆన్లైన్ సబ్మిషన్ విషయంలో ప్రభుత్వం పెట్టిన పరిమితులు పెన్షనర్లకు శాపంగా అయితే మారాయి. మొదట కేవలం 3000 అక్షరాల లోపే మీ సమస్యను వివరించాలని నిబంధన పెట్టారు. ఆ తర్వాత దానిని 10,000 అక్షరాలకు పెంచినప్పటికీ 25 ఏళ్ల అన్యాయాన్ని కేవలం కొన్ని వేల అక్షరాల్లోనే ఎలా ఇమర్చగలరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక సమస్య శాస్త్రీయంగా సైంటిఫికల్లీ నిరూపించాలంటే గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను అటాచ్ చేయాలి. కానీ ఆన్లైన్ పోర్టల్ ఆ సౌకర్యం లేకపోవడం లేదా ఉండకపోవడం పరిమితులు పెట్టడం వల్ల పెన్షనర్లు తమ వాదనను బలంగా వినిపించలేకపోతున్నారు. మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్. పెన్షనర్లు తమ పెన్షన్లో కొంత భాగాన్ని ముందుగా నగదు రూపంలో తీసుకున్నప్పుడు ఉపయోగించే కమ్యూటేషన్ టేబుల్ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపణలు వస్తే ఉన్నాయి. గతంలో ఉన్న అనుకూలమైన
టేబుల్స్ స్థానంలో ఇన్సూరెన్స్ రంగం ఉపయోగించే పాతబడినటువంటి టేబుల్స్‌ను తీసుకొచ్చి విలువను భారీగా తగ్గించేశారు. దీనివల్ల పెన్షనర్లకు రావాల్సిన లక్షలాది రూపాయల నగదు తక్కువగా అవుతోంది. ఈ అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్‌లో చేరుస్తామని ప్రభుత్వం గతంలో నామినేషన్ కౌన్సిల్‌కి రాతపూర్వకంగా అంటే లిఖితపూర్వకంగా రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఇచ్చి హామీ ఇచ్చిందనమాట. అయినప్పటికీ ఇప్పుడు ఆ మాట ఎత్తడమే లేదు. వేతన సంఘం వద్దకు వెళ్లి ఈ విషయం అడిగితే, ఇది మా పరిధిలో లేదు కదా అని వారు తప్పించుకునే ప్రమాదం ఉంది. రోగం ఒకటైతే వైద్యం మరొకటి అన్నట్లుగా ఉంది. వేతన సంఘం తీరు, సమస్యల ఆహ్, సో, ఈ విధంగా ఉందన్నమాట వేతన సంఘం తీరు. మరి సమస్యల మూల కారణాలైనటువంటి పాత ఉత్తర్వులను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిశీలించకుండా కేవలం ఆన్‌లైన్ ద్వారా సమాచారం తీసుకోవడం వల్ల పెన్షనర్లకు ఒరిగేదేమీ ఉండదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా డాక్యుమెంట్లను తీసుకోకపోవడం వల్ల పెన్షనర్లు తమ వద్ద ఉన్న ఆధారాలను ఎలా చూపించాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ అసంబద్ధతను, సాంకేతిక ఇబ్బందులను గమనించి వేతన సంఘం తన పద్ధతిని మార్చుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రతినిధులకు వేతన సంఘం తగినంత సమయం కేటాయిస్తుందా లేదా కేవలం మొక్కుబడి పర్యటనలతో ముగుస్తుందా అనేదే వేచి చూడాలి. మరి ఈ కీలక సమయంలో యూనియన్లు మరియు అసోసియేషన్లు ఏ విధంగా స్పందిస్తాయో, ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తెస్తాయో రాబోయే రోజుల్లో అయితే తేలనుంది.